హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ ఫ్రై చేసుకుందాం. ముందుగా నూనె వేసి దాంట్లో ఎగ్స్ వేసుకుంటున్నాను 2. ఆ తర్వాత మంచిగా వేపుకోవాలండి. అది బాగా అలా అయిన తర్వాత మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకోవాలి. ఇటు అటు తిప్పుకుంటూ ఆ తర్వాత ఆనియన్స్ వేయాలి. అవి కూడా బాగా గరిటెతో ఇట్లా అట్లు తిప్పాలి. తర్వాత వేసిన తర్వాత పచ్చిమిర్చి మంచిగా ఇలా కూడా వేగుతాయండి. ఫస్ట్ ఆనియన్స్ వేస్తారు, కానీ ఇలా కూడా వేగుతాయి. బాగా అలానే వేపుకుంటూ ఉండాలండి వేగే వరకు. ఆ తర్వాత టమోటా వేయాలి. అవి కూడా బాగా వేపుకోవాలండి, కొంచెం మగ్గే వరకు. బాగా ఇలా వేపుకుంటూ ఉంటే అవి వేగి బాగా క్రిస్పీగా అవుతుంది. ఎగ్ బాగా అలా అవుతుంది. చూడండి, అట్లా కలుపుతూ ఉండాలి. అవి అలా వేగిపోతాయి. టమోటాస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అలానే కలుపుకుంటూ ఉండాలండి. బాగా కారం, పసుపు, ఉప్పు అవి వేసి బాగా కలుపుకుంటే లాస్ట్లో కరివేపాకు వేయాలి. మళ్ళీ ఒకసారి ఇలానే తిప్పుకోవాలండి. అలా బాగా వేగిన తర్వాత మనం వండుకున్న రైస్ వేద్దాం. అలా కలుపుకుంటే ఇలా వస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి, బాగా టేస్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి.